అరణ్యవాసంలో, దారి తెలియని దారుల్లో, సీత అపహరణతో శ్రీరాముడి గుండె శోకంతో నిండిపోయింది. అలాంటి గాఢమైన నిరాశలోంచి దైవిక సంకల్పం అనే ఒక ఆశయ మొలకెత్తిందో చెప్పేదే ఈ కిష్కింధాకాండ. ఇది కేవలం కథ కాదు, శోకం నుంచే శక్తి పుట్టిన ఒక అద్భుత ప్రయాణం. ఆ దట్టమైన అడవుల్లో విధి ఇద్దరు రాజుల్ని ఎలా కలిపింది, ఒక స్నేహం ఒక మహాయజ్ఞానికి ఎలా పునాది వేసిందో మనం ఈరోజు చూద్దాం. ఉత్సాహమే అసలైన బలం ఓ ఆర్యా, దానిని మించిన శక్తి ఇంకొకటి లేదు. చూడండి, ఈ ఒక్క శ్లోకంలో కిష్కింధాకాండ ఆత్మ మొత్తం ఇమిడి ఉంది. అంటే మనం ఎంత పెద్ద దుఃఖంలో ఉన్నా సరే, ఒక గొప్ప లక్ష్యం కోసం మనలో ఉత్సాహం పుడితే చాలు, అసాధ్యమనేది ఉండదు. ఈ కాండ మనకు నేర్పేది ఇదే. ఇది కేవలం శ్రీరాముడి ప్రయాణం మాత్రమే కాదు, మనందరి జీవితాలకి ఒక గొప్ప దివ్య సందేశం. సరే, కథలోని మొదటి అంకంలోకి వెళదాం. విధి వ్రాసిన స్నేహం. ఇక్కడ మనం చూసేదేంటంటే, సీతమ్మ కోసం రాముడు, లక్ష్మణుడు చేస్తున్న ఆ నిస్సహాయమైన అన్వేషణ, వాళ్ల అంతులేని దుఃఖం. కాని సరిగ్గా ఈ చీకట్లోనే విధి ఒక ఆశాకిరణాన్ని వెలిగించబోతోంది. ఒక్కసారి ఊహించుకోండి, సీతమ్మను కోల్పోయిన ఆ వియోగంతో రాముడు, లక్ష్మణుడు అడవుల్లో, కొండల్లో తిరుగుతున్నారు. వాళ్ల హృదయాలు ఎంతగా బరువెక్కిపోయాయంటే వేసే ప్రతి అడుగు ఒక యోజనంలా అనిపిస్తోంది. గడిచే ప్రతి క్షణం ఒక యుగంలా ఉంది. వాళ్ల ప్రయాణం అచ్చం శోక సముద్రంలో దారి తప్పిపోయిన ఒక నావలా సాగుతోంది. సరిగ్గా అంతా అయిపోయింది, ఇక దారి లేదు అనుకుంటున్న ఆ నిస్సహాయ క్షణంలో వాళ్ల ముందు ఒక దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది, ఒక బ్రహ్మచారి రూపంలో. మరి ఆయనెవరో కాదు, సాక్షాత్తు వాయుపుత్రుడు హనుమంతుడు. ఇది మామూలు కలయిక కాదు, ఇది యాదృచ్ఛికం అస్సలు కాదు. నిరాశను అంతంచేసి ఒక మహాదైవిక ప్రణాళికను మొదలుపెట్టడానికి విధి స్వయంగా రచించిన ఒక అద్భుతమైన ఘట్టమిది. హనుమంతుడు వాళ్లని చూశాడు. రామలక్ష్మణుల ముఖాల్లో ఆ దివ్య తేజస్సు, భుజాలమీద ఆ అమోఘమైన ధనస్సులు అన్నీ గమనించాడు. వాళ్ల కళ్లల్లోని అంతులేని వేదన చూసి ఎవరో ఆత్మీయుల కోసం వెతుకుతున్నారని వెంటనే గ్రహించాడు. కాని ఆయనకు వాళ్లలో కేవలం శోకం మాత్రమే కనపడలేదు, ఒక దైవిక శక్తి, ఒక ఆశ కూడా కనిపించాయి. అప్పుడాయనకు అర్థమైంది, వీళ్లది ఏదో సామాన్యమైన లక్ష్యం కాదని. అందుకే తన నిజస్వరూపాన్ని వాళ్ల ముందు వెల్లడించడానికి నిశ్చయించుకున్నాడు. ఇక్కడితో రాముడి శోకానికి ఒక కొత్త దారి దొరికింది. అదే అగ్నిసాక్షిగా ఒక ప్రమాణం. చూడండి, ఇక్కడ ఒకే రకమైన బాధ, ఒకే లక్ష్యం ఇద్దరు రాజులను ఒకటి చేయబోతున్నాయి, అది కూడా అగ్నిసాక్షిగా. ఇది మామూలు స్నేహం కాదు, ధర్మం కోసం ఏర్పడిన ఒక దైవిక ప్రమాణం. సరే, హనుమంతుడు రామలక్ష్మణులను నేరుగా వానరరాజు సుగ్రీవుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇక్కడొక అద్భుతమేంటంటే, వాళ్ళిద్దరి కథలు అచ్చం అద్దంలో ప్రతిబింబాల్లా ఉంటాయి. చూడండి, శ్రీరాముడు భార్య సీతకు దూరమయ్యాడు, సుగ్రీవుడు తన భార్య రుమను కోల్పోయాడు. రాముడు రాజ్యాన్ని వదిలివచ్చాడు, సుగ్రీవుడు రాజ్యం నుంచి వెలివేయబడ్డాడు. చూశారా, ఈ సమానమైన కష్టమే వాళ్ల స్నేహానికి అగ్నిలాంటి బలమైన పునాది వేసింది. అలా వాళ్ళిద్దరూ తమ మనస్సు విప్పి కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఇక వాళ్ల స్నేహానికి సాక్షిగా ఉండాలని హనుమంతుడు ఒక పవిత్రమైన అగ్నిని రగిలించాడు. ఆ అగ్ని చుట్టూ ఇద్దరూ ప్రదక్షిణలు చేసి శాశ్వత మిత్రులుగా ప్రమాణం చేశారు. ఇది ధర్మం చేత ముడిపడిన ఒక విడదీయరాని బంధం. అసలు స్నేహమంటేంటో తెలుసా? మన శాస్త్రాలు చాలా అద్భుతంగా చెప్తాయి. ఉపకారఫలం మిత్రం అంటే స్నేహానికి అసలైన ప్రతిఫలం సహాయమే. తిరిగి ఏమీ ఆశించకుండా మనకు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. శ్రీరాముడు సుగ్రీవుల బంధం చూస్తే ఈ ధర్మానికి నిలువుటద్దంలా కనిపిస్తుంది కదా. ఇక ఇప్పుడు ఈ కాండలోనే అత్యంత నాటకీయమైన ఒక తాత్వికమైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. అదే ధర్మం కోసం ఒక బాణం. ఇక్కడ మనం చూడబోయేది వానర సోదరులు వాలి సుగ్రీవుల మధ్య పోరాటం. కాని ఒక్క నిమిషం, ఇది కేవలం ఇద్దరు అన్నదమ్ముల మధ్య అధికారం కోసం జరిగే యుద్ధమనుకుంటే పొరపాటే. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఒక విశ్వసంఘర్షణ. సాక్షాత్తూ శ్రీరాముడి అండ దొరికేసరికి సుగ్రీవుడిలో ఆత్మవిశ్వాసం వెయ్యింతలు పెరిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిష్కింధ సింహాసనం కోసం తన మహాపరాక్రమవంతుడైన అన్న వాలిని ద్వంద్వయుద్ధానికి పిలిచాడు. ఆ క్షణం కిష్కింధ గాలి మొత్తం ఉత్కంఠతో నిండిపోయింది. ఆ ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది.
సరిగ్గా అప్పుడే శ్రీరాముడు ఒక చెట్టు చాటునుంచి తన అమోఘమైన బాణాన్ని సంధించాడు. అది నేరుగా వెళ్లి వాలిని నేలకూల్చింది. కాని ప్రాణాలు విడుస్తున్న వాలి రాముడిని ఎంతో సూటిగా ప్రశ్నించాడు. రామా, నన్ను ఇలా దాక్కొని ఎందుకు కొట్టావు? నేను చేసిన నేరమేంటి? నీ బాణం న్యాయం కోసం కాదు, అధర్మం కోసం వేశావు. ఈ ప్రశ్నలు సాక్షాత్తు ధర్మానికే సవాలు విసిరాయి. ఆ ప్రశ్నకు రాముడు అంతే గంభీరంగా సమాధానమిచ్చాడు. వాలీ, నీ తమ్ముడు బ్రతికుండగానే అతని భార్యను నువ్వు చెరబట్టావు. ఇది ఘోరమైన పాపం, ఇది అధర్మం. నేనిక్కడ కేవలం నా మిత్రుడికి సహాయం చెయ్యట్లేదు, ఒక ధర్మరక్షకుడిగా ఈ శిక్ష విధించడం నా కర్తవ్యం అని చెప్పాడు. చూడండి, ఈ మాటలతో రాముడు ఎంత స్పష్టంగా చెప్పాడంటే తన చర్య స్నేహం కోసం కానే కాదు, విశ్వధర్మాన్ని నిలబెట్టడం కోసమేనని. సరే, వాలి మరణంతో యుద్ధమైతే ముగిసింది. సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యం దక్కింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ విజయమే ఒక కొత్త, మనం అస్సలు ఊహించని సంఘర్షణకు దారితీసింది. అదేంటంటే మరపు వెనుక క్రోధం. ఎందుకంటే అధికారం, విలాసాలు కొన్నిసార్లు మన గొప్ప కర్తవ్యాలను కూడా మరచిపోయేలా చేస్తాయి. సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యానికి ఎంతో వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అంతా బానే ఉంది. వర్షాకాలపు నెలలు అలా గడిచిపోయాయి. కాని సమస్య ఎక్కడొచ్చిందంటే సుగ్రీవుడు పూర్తిగా రాజభోగాల్లో, విలాసాల్లో మునిగిపోయాడు. పాపం, సీతమ్మను వెతకడానికి రాముడికిచ్చిన మాటను నచ్చిమరచిపోయాడు. ఇక సుగ్రీవుడి ప్రవర్తన మామూలుగా శాంతమూర్తి అయిన లక్ష్మణుల్లో ప్రళయాగ్నిని రగిల్చింది. తన అన్నగారికింత అన్యాయం జరగడాన్ని అస్సలు సహించలేకపోయాడు. ఈ కిష్కింధను నా కోపాగ్నితో ఇప్పుడే భస్మం చేస్తాను అని బయల్దేరాడు. ఒకటి గుర్తుంచుకోవాలి, లక్ష్మణుడి కోపం కేవలం ఆవేశం కాదు, అది ధర్మాగ్రహం. అలాంటి విపత్కర పరిస్థితిలో వాలి భార్య ఇప్పుడు సుగ్రీవుడి మహారాణి అయిన తార ముందుకొచ్చింది. ఆమె తన మాటలతో, తన వివేకంతో లక్ష్మణుడి కోపాన్ని పూర్తిగా చల్లార్చింది. సుగ్రీవుడు తన మాట తప్పడని, తప్పకుండా సహాయం చేస్తాడని నచ్చజెప్పింది. అలా తన తెలివితో రాబోయే ఒక పెను విపత్తును ఆపింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? కోపం కన్నా వివేకమే గొప్ప ఆయుధమని తార ఆ రోజు నిరూపించింది. తార చూపిన వివేకంతో కిష్కింధలో రేగిన ఆ రాజకీయ తుఫాను సద్దుమణిగింది. ఇప్పుడు అందరి దృష్టి అసలైన లక్ష్యం వైపు మళ్ళింది. అదే విశ్వాసపు మహాగమ్యం, అంటే సీతాన్వేషణ అనే మహాయజ్ఞానికి ఇక రంగం సిద్ధమైంది. ఇక పశ్చాత్తాపంతో సుగ్రీవుడు వెంటనే కార్యాచరణలోకి దిగాడు. తన మాట నిలబెట్టుకోవడానికి కదిలాడు. లక్షలాది వానర వీరులను ఒకచోట చేర్చి భూమిని 4 భాగాలుగా చేసి నలుమూలలా వెతకడానికి 4 మహాసైన్యాలను పంపాడు. అయితే వీటన్నింటిలో హనుమంతుడు, అంగదుడు నాయకత్వం వహించిన దక్షిణదిశా బృందం మీదే అత్యంత కీలకమైన బాధ్యత ఉంది. కాని దక్షిణ దిశగా వెళ్లిన వానర బృందం ఎంత వెతికినా సీతమ్మ జాడ దొరకలేదు. ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. వాళ్ల ముందిప్పుడున్నది కనుచూపు మేరలో అంతులేని మహాసముద్రం. దాన్ని దాటడం అసాధ్యం. విఫలమై తిరిగి వెళ్తే సుగ్రీవుడి చేతిలో మరణశిక్ష తప్పదు. ఇంకేం చెయ్యాలి? అన్ని ఆశలు వదులుకుని అక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవడానికి సిద్ధపడిపోయారు. అలా అందరూ చావుకు సిద్ధపడిన ఆ క్షణంలో ఎక్కడినుంచో ఆ పర్వత శిఖరాలపైనుంచి ఒక గొంతు వినిపించింది. అది ఎవరిదంటే జటాయువు సోదరుడు, వృద్ధ గద్దల రాజు అయిన సంపాతిది. వాళ్ల మాటలు విన్న ఆయన, ఆగండి, రావణుడు సీతను ఈ సముద్రం దాటించి లంకకు తీసుకువెళ్లడం నేను నా కళ్ళాల చూశాను అని చెప్పాడు. ఆ మాట ఆ గాఢమైన నిరాశలో వెలిగిన ఒక దైవిక జ్యోతిలాంటిది. లంక ఎక్కడుందో తెలిసిందే, చాలా సంతోషం. కాని అక్కడికి చేరాలంటే 100 యోజనాల మహాసముద్రాన్ని దాటాలి. సంపాతి చెప్పిన ఈ మాట ఒకేసారి ఆశనిచ్చింది, కాని అంతలోనే అంతకంటే పెద్ద నిరాశను మిగిల్చింది. ఎందుకంటే ఇంతటి అసాధ్యమైన పనిని ఎవరు చేయగలరు? ఆ మహాసముద్రాన్ని దాటే వీరుడు ఎవరు? ఇక ఇప్పుడు కిష్కింధాకాండకే పతాక సన్నివేశం. వానరులంతా ఇక మా వల్ల కాదు అని నిస్సహాయంగా కుంగిపోయారు. అప్పుడు ఆ వృద్ధుడు, మహాజ్ఞాని అయిన జాంబవంతుడు మౌనంగా, దిగులుగా కూర్చున్న హనుమంతుడి దగ్గరకు వెళ్లాడు. ఆయన భుజం తట్టి, ఆంజనేయ, అందరూ నిరాశపడుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్తూ వాయుపుత్రుడవు.
నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు అని హనుమంతుడికి తన జన్మరహస్యాన్ని, తను మరచిపోయిన అపారమైన శక్తులను గుర్తుచేశాడు. అంతే, ఆ మాటలొక మంత్రంలా పనిచేశాయి. హనుమంతుడు ఒక్కసారిగా తన నిజస్వరూపాన్ని తెలుసుకుని ఆకాశాన్ని తాకే పర్వతమంత ఆకారంలోకి పెరిగాడు. తనలోని అపారమైన శక్తిని పూర్తిగా గ్రహించిన హనుమంతుడు ఆ మహేంద్రగిరి శిఖరం మీద నిలబడ్డాడు. లంకవైపు స్థిరంగా చూస్తూ అచంచలమైన విశ్వాసంతో ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడితో కిష్కింధాకాండ ముగుస్తుంది. కాని ఒక దైవిక సంకల్పం మొదలవుతుంది. ఆశకు ఒక కొత్త ఉదయం వస్తుంది. ఇక రాబోయేది రామాయణంలోని అత్యంత సుందరమైన ఘట్టం, సుందరకాండ, విశ్వాసపు గగనయానం.